మోకరించి ప్రభు వైపే మనందరం కూడా చూద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన తండ్రి మన మధ్యలో ఉన్నారు గనక దిగి వచ్చిన దేవుని ఆరాధించడానికి, స్తుతుల సింహాసనం వేయడానికి దేవుని యొక్క శక్తి దిగొచ్చినట్లుగా మన మధ్యలోనికి దేవుని యొక్క సన్నిధి ఆవరించుండగా, దేవా నీకే ఘనత, నీకే స్తోత్రములు, నీ ప్రభావము చేతనైనా మేమందరం ప్రకాశించినట్లుగా సన్నిధి కాంతి కలిగిన ప్రాంగణములోనికి మమ్మల్ని అందరు నడిపించిన దేవా, ఏ నీ పని కొరకునైనా మమ్మల్ని వాడుకొనై ఉన్నావో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అందరం మోకరించి దైవ ధ్యానములో ప్రభు వైపు చూస్తూ దిగి వచ్చిన దేవుని ఆరాధించడానికి అన్ని దినముల్లో ఈ దినమును ప్రత్యేకించిన దేవా, నీ ఆజ్ఞను నెరవేర్చినట్లుగా బైబిల్ మిషన్ అంతా కూడుకొని అన్ని సంఘముల వారు, అన్ని ప్రాంతముల వారు ఒక పందిరి కిందకు వచ్చిన ఆయన ఆరాధించగలిగిన ఈ ధన్యత మాకు దయచేసిన దేవా, నీకు సంస్తుతులని ప్రభు వైపే నిదానించి మనం చూద్దాము. ఆయన వైపు చూస్తూ తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగునుగా. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షాజలములలో, కాయలలో పరిశుభ్రత కనపడుచు ఉన్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిషత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఓ సైతానా, యేసుక్రీస్తు ప్రభువు సాతానును అతని అనుచరులను పాపములను పాప ఫలితములను జయించి నరకములో వేసినారని దైవ గ్రంథములో నున్నది. అది ఎవరికి బదులుగా చేసిన చేయమని అనుకొనుచున్నావు? నీకు బదులుగా చేసిన చేయమని మురుస్తున్నావా ఏమిటి? లేదు, ఆయన
మా కొరకు చేసిన జయము, అది మా జయము. మేము జయించినట్లే జయించిన వారి మీద ప్రగల్భములు చూపుట వల్ల నీకు ప్రయోజనమేమి? నీవు మరింత పాపము పోగు చేసుకొనుస్తున్నావు. లోకములోని భక్తులందరినీ ఇలాగే చిరిపివేయిస్తున్నావు. ఆమేన్. పరిచయపత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయపత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిచయపత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సాధారణ సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన సావు నీకు. నరులను బాధించినప్పుడెల్లా వ్రాతలో బని శిక్షలపై బడు నీకు. యువపరడేసిన దివద్దవన్న భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞాప్తి పత్రిక వెళ్ళే కంపం భీతియు కలుగు నీకు. హెడేసన్ మాడతల నొప్పి హింస నీకు. అర్మగెద్దోని యుద్ధం హడల్ నీకు. కడు దొరగని గొయ్యముటి కాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. సమర్పణ ప్రార్థనా స్థుతులు అందరూ ఏకీభవించండి. త్రియేక దేవుడు అయిన తండ్రి, నీకు అనేక వందనాలు. కష్టకాలము వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకొనుటకు పూనుకొన్నాను. యథాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయుట మానకుండుటకును పూనుకొన్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగి ఉండుటకును పూనుకొన్నాను. లేచుటతోనే నిన్ను స్తుతించుటకును, నీ గ్రంథములోని సంగతులు నేర్చుకొనుటకును, నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును, కీర్తనలు పాడుటకును, ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుటకును పూనుకొన్నాను. దేవాలయమునకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, పేదలకు ధర్మము చేయుట, జీవరాశుల ఎడల దయగా ఉండుట, ప్రతి అవసరమైన పనుల సమయములో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయమందు, నీళ్లు త్రాగు సమయమునందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమునందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకొనుట, రాత్రులందు మెళుకవ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట, ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకొనుటకు పూనుకొన్నాను. మరియు నా పోషణార్థమై నేను నా పనులలో ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను. ఆమేన్. ప్రార్థనా స్తుతులు. కొందరు
అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఎదురాడుకొనుచు ప్రభు యొక్క రాకడను మరిచిపోదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరు చూసినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువుని కలుసుకొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప దయచేదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రతి దినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండినా రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదు అని నమ్ముచూ ఉన్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయ్యుండి మహాదూతలు, సెరుపులు, కెరుబుల చేత దివారాత్రములో గాన ప్రతిగానములతో సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని కొని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు అపరంజి పాదపద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2025 సంవత్సరములోనైనా మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ 87వ మహోత్సవాలను తండ్రి దేవా మేము జరిగించుకోవడానికి నీ అపారమైన కృప చూపించిన ఆయన ఈ ఏర్పాటు గావించిన దానం బట్టి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నేడు దినమే ప్రభు దినము, పునరుద్ధాన దినము కనుక తండ్రి దేవా బైబిల్ మిషన్ అయినా మీ బిడ్డలు మేమందరము ఏ స్థలమందన వారమైనా ఎలాగ ఇశ్రాయేలు ఏటేటా యెరూషలేముకు పర్ణశాల పండుగ జరిగించడానికి వస్తూ ఉన్న వారై ఉన్నారు నాయన. అలాగని ఏర్పాటు బిడలమైన మేము అందరం ప్రభా ఈ స్థలమందు కూడుకొని ఒక తండ్రి బిడలగా ప్రభా నీ వైపు చూస్తూ నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మా యొక్క స్తుతులను అవసరముగా చేసుకొని నేడి స్థలములోకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ 4 జీవులను 24 పెద్దలను పరలోక సర్వ సైన్య సమూహాన్ని మా ఆత్మీయ జనకులైన వారిని స్థలమందు ఆహ్వానిస్తున్నాం. ఆత్మ సంచార వరగల ఋషులైన వారిని, భక్తులైన వారిని ఈ స్థలమందు ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఈ స్థలమంతా పరిశుద్ధపరచండి. ఈ స్థలమంతా మీ మహిమ, నీ ప్రభావంతో నింపమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. పునరుద్ధానం యొక్క శుభ ఆశీర్వాదాలు తండ్రి నాయన దేవ మాకెల్లరికి దయచేసి మీరు నీ నామానికి మహిమాపాదించుకోమని మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారం కలిగిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇంతవరకు సన్నిధి క్రమాలు జరిగించినటువంటి పాస్టర్ కే క్రౌన్ సాగర్ గారికి, రెవరెండ్ ఎన్ షారన్ కుమార్ గారికి, రెవరెండ్ ఆర్ కిషోర్ కుమార్ గారికి, రెవరెండ్ టి ప్రభు కుమార్ గారికి, అలాగే ప్రార్థించినటువంటి ఐసక్ గారికి సభల తరపున మా యొక్క కృతజ్ఞతలు, మరణాతలు తెలియజేస్తున్నాము.